15 కోట్ల వరకు నిధులు వచ్చాయి మొన్న చేర్యాల మున్సిపాలిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచెల్లి. అలాగే కాంగ్రెస్ పార్టీ చాలా జోష్గా ఉంది. అభ్యర్థులు కూడా అంత సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అన్ని అభివృద్ధి చేసినట్టు కదా, ఈ 2 ఏళ్లలో చేర్యాలకు జరిగినటువంటి అభివృద్ధి ఏం జరిగింది చెప్పు. నగర మన చెరువు సుందరీకరణ అండ్ వాటర్ ప్లాంటే కానీ నిన్న ఎంపీ గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా నిధులు తీసుకురావడం జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్ నడిచింది గత మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ చైర్మన్ పీఠం గెలుచుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అనుకుంటున్నాను. ఎట్లా? గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్లాగూ మున్సిపల్కి మొన్న నిధులు వచ్చాయి కదా, అట్లే ఇంకా కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారితో మాట్లాడి తీసుకొస్తున్నాం, చాలా తీసుకొస్తున్నాం.